తండ్రి, మీరు ఏం చేసినారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన అంశాన్ని మనం వింటూ ఉన్నాం. రెండోదిగా చూస్తే కనుక ముందు జరిగిన వృత్తాంతాన్ని లూకాసు సువార్త 23వ అధ్యాయం 33 నుంచి 44 వరకు చదివితే కనుక అక్కడ ఒక వృత్తాంతం, అంటే ఆయన కపాలమనే స్థలం నుండి తీసుకొచ్చిన తర్వాత ఆయనతో పాటు ఒక ఇద్దరు నేరస్తులని చెప్పి భక్తుడు రాశాడు. లూకాసు సువార్త నేరస్తులని రాశారు. మత్తయి, మార్కు, యోహాను సువార్తలో వీళ్ళు బందిపోటు దొంగలు అని చెప్పి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మానవుని జీవితం, మానవుని యొక్క ప్రయాస, మానవుని యొక్క జీవిత గమనాలు ఏ విధంగా డిసైడ్ అయ్యాయంటే రెండు రకాలుగా డిసైడ్ అయ్యాయి. ఒకటి ఉయ్యాల తొట్టి, రెండవది సమాధి పెట్టి. ఈ రెండింటి మధ్య మానవుని యొక్క జీవితం ముడిపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉయ్యాల తొట్టి ఏం చెప్తుందంటే ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్తూ ఉంటుంది. సమాధి పెట్టి ఏం చెప్తుందంటే మనతో ఏం మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తావు అని చెప్పి అనే బోధనని మనకు దయచేస్తూ ఉంటుంది. అంటే ఇది ఇంగ్లీష్లో కనుక మనం చూసుకుంటే కనుక బి నుంచి డి వరకు మానవుని యొక్క జీవితం అమర్చబడి ఉంది. బి అంటే బర్త్, డి అంటే డెత్. ఈ రెండింటి మధ్యలో ఒక లెటర్ మనం చూస్తూ ఉండొచ్చు, అది సి. ఈ లెటర్ సిని మనం ఆలోచన చేస్తే కనుక చాయిస్. ఈ చాయిస్ని మనం ఏ విధంగా చూస్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు దొంగ జీవితంలో కూడా దొంగ పుట్టాడు, నేరస్తులు పుట్టాడు, ఇద్దరు నేరస్తులు పుట్టారు. వారి యొక్క అంతిమ యాత్ర కంటే చివరి దశకు వారు చేరుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు ఒక నేరస్తుడు పరివర్తన చెందాడు, ఇంకొక నేరస్తుడు పరివర్తన చెందలేదు. ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం చదివితే కనుక 33, 34, 35, 36 చదివితే కనుక మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి తీసిన వారు చదవండి. కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఆయనతో కూడా సిలువ వేసిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకోడు. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చెరకునిచ్చి, నీవు యూదుల రాజు అయితే నేను నీవే రక్షించుకొను. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా రాయబడింది. చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక దొంగలో వచ్చిన మొట్టమొదటి మార్పు ఈ విధంగా స్టార్ట్ అయిందంటే ఈ చూస్ ఫెయిత్, తన యొక్క విశ్వాసాన్ని, ఆయన విశ్వాసాన్ని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉండొచ్చు. చూస్ ఫెయిత్ అని ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటి చాయిస్, ఒక అవకాశం దొంగకు వచ్చినప్పుడు విశ్వాసాన్ని ఎంచుకున్నాడు. ఏ విధంగా ఎంచుకున్నాడంటే ఇక్కడ చూసిన సందర్భాలు మనం చదివిన వృత్తాంతం ఆలోచన చేస్తే కనుక ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు గురించి అధికారులు మాట్లాడారు, సైనికులు మాట్లాడారు, అక్కడ ఉన్న గవర్నర్ కూడా ఒక పై విలాసాన్ని కూడా రాయించి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మూడింటిలో కూడా క్రోడీకరించి చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజు అని చెప్పి ఆయన విన్నాడు. ఆయన అధికారుల మాటల ద్వారా విన్నాడు. రెండవదిగా సైనికులు అపహాసం చేస్తున్నప్పుడు విన్నాడు. మూడవదిగా పై విలాసం రాయించినప్పుడు ఆయన అక్కడ రాసిన విలాసం చూసి కూడా ఆయన గ్రహించాడు. ఏ విధంగా గ్రహించాడు? రోమియోకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మన ఆలోచన చేస్తే కనుక రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన ఏం కలిగింది? విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి అక్కడ ఇద్దరు దొంగలకి ఒకే వర్తమానం చెందింది. ఇద్దరు దొంగలు కూడా ఒకే వర్తమానం విన్నారు. ఇద్దరు దొంగలు కూడా అధికారుల చేత విన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక దొంగకి మాత్రమే విశ్వాసం కలిగింది, ఇంకొక నేరస్తుడికి విశ్వాసం కలిగినప్పటికీ కూడా ఆయన గుర్తించలేకపోయాడు. బిడ్డలారా, ఇద్దరు దొంగలు మీ ముందు ఉన్నారు. ఒక దొంగ విశ్వాసాన్ని ఎంచుకున్నాడు, ఇంకొక దొంగ ఆ విశ్వాసాన్ని తృణీకరించాడు. ప్రియదేవుని సంగమా, విశ్వాసం అంటే ఏంటో అని చూస్తే కనుక హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే కనుక అక్కడ విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునై ఉన్నదని అక్కడ
అక్కడ లేఖనకర్త రాస్తూ ఉంటాడు. అదే ఆ విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నదని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎదుకు ఎవరైతే వస్తారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదివితే కనుక ఒకసారి దయచేసి చదవండి. 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలెను కదా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే క్రీస్తు ప్రభువుని ఎదుగుతున్నారో, ఎవరైతే క్రీస్తు ప్రభువుని వెంబడించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే విశ్వాసంలో అంటుకట్టబడాలని ఇష్టపడుతున్నారో, వారు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు తను నమ్ము వారికి ఆయన ఏ ఫలమైతే అనుగ్రహించినప్పుడు ఆ ఫలము దయచేస్తారని నమ్మి ఆయన యొద్దకు రావాలి. హెబ్రీయుల గ్రంథకర్త 11:6 చాలా స్పష్టంగా రాశాడు. ప్రియమైన మొట్టమొదటి విషయం దొంగలో జరిగిన మార్పు, దొంగ ఎంచుకున్న విషయం ఏంటంటే ఆయన విశ్వాసాన్ని ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసం ద్వారా బాగానే ఉంది. రెండోదిగా వస్తే కనుక చూస్ టు కన్ఫెస్. ఇప్పుడు పశ్చాత్తాపడాలి. రెండవదిగా దొంగ చేస్తున్న పశ్చాత్తాపం ఏ విధంగా ఉందంటే కనుక ఆయన 43 వచ్చిన ఒకసారి చదవండి. లూకాసు వార్త 23:43 పైన 42. అంతకుముందు ఆయన దొంగ ఆయన వైపు చూచి యేసు వైపు చూచి అని ఉంటుంది. మనకైతే ఇది న్యాయమే, తగిన ఫలం మనం పొందుకుంటున్నాం. ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఆయనను చూచి యేసు చాలండి. యేసు వైపు ఈ దొంగ అంటే ఒక నేరస్తుడు యేసు వైపు చూస్తున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడు అంటే, ఇద్దరు దొంగలు దేవుని దూషించారు, ఇద్దరు నేరస్తులు దేవుని దూషించడం ప్రారంభించారు. మొట్టమొదటిగా దూషించిన దొంగ దూషిస్తున్నప్పుడు నిన్ను నీవే రక్షించుకోమని చెప్తూ ఉంటాడు. తర్వాత రెండవ దొంగలో విశ్వాసాన్ని పట్టుకున్నప్పుడు, ఆయన నిజంగా యూదుల రాజుని ఆయన విశ్వసించినప్పుడు ఆయనలో నిజమైన పశ్చాత్తాపం మొదలవుతూ ఉంది. అందుకే యేసు వైపు తన యొక్క ఆంతరిక కన్నులు తెరుచుకొని ఆయన వైపు చూస్తున్నాడు. ఈ చూడటం గురించి మనం ఆలోచన చేస్తే కనుక యోహాను సువార్త 3:15 చూస్తే కనుక అక్కడ మోషే అరణ్యంలో ఇత్తడి సర్పం ఎలాగో ఎత్తనో అదే విధంగా మనుష్య కుమారుడు ఎత్తబడాలని ఉంటుంది. దయచేసి తీసుకుని చదవండి. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక మనిషి కుమారుడు ఎత్తబడేవాళ్ళం. చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు. మనిషి కుమారుడు ఎత్తబడిన తర్వాత అంటే పూర్వపు ఇశ్రాయేల్ జనాంగంలోకి అసలు ఆ టైంలో ఇత్తడి సర్పం ఎందుకు ఎత్తారని ఆలోచన చేస్తే కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రయాణం అవుతూ ఉంటున్నారు. ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణం అవుతున్నారు. మధ్యలో ఒక తాపకరమైన సర్పము, ఒక సర్పం చేత సర్పపు పాము కాట్ల చేత విషంతో కక్కుతూ ఇశ్రాయేల్ ప్రజలు చనిపోతున్నారు. ఆ మార్గం మధ్య చనిపోతున్నప్పుడు వారందరూ వచ్చి మోషే దగ్గర మనవి చేస్తున్నప్పుడు, మోషే యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఏం చేస్తావంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేయి, దాన్ని పైకి నిలబెట్టు అని చెప్పినప్పుడు ఎవరైతే ఆ సర్పం కాటు చేత చనిపోబోతున్నారో వారు ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూస్తున్నప్పుడు వారు నశించక తిరిగి మరణించగా బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మరణాపాయ స్థితిలో ఉన్న నేరస్తుడు, మరణానికి అతి చేరువలో నేరస్తుడు ఎత్తబడిన యేసు క్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే ఆయన వైపు చూసి దేవా, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటూ ఉంటున్నాడు. అసలు దేవుడు రక్షింపబడ్డానికి గల కారణం అంటే ఈయన పశ్చాత్తాపడటానికి గల కారణం ఏమైంది అని ఆలోచన చేస్తే కనుక ఆయన యూదుల రాజు అని గ్రహించాడు. ఆయన నిజంగా క్రీస్తు అని గ్రహించాడు. ఆయన రాజు కాబట్టి ఆయనకు ఒక రాజ్యం ఉంటుందని విశ్వాసంతో గ్రహించాడు. కాబట్టి ఇప్పుడు తన యొక్క పాపాలన్నింటినీ ఒప్పుకొంచున్నాడు. ప్రార్థన రూపంలో ఆయన ఒప్పుకొంచున్నాడు. మనం కీర్తన గ్రంథం 51వ అధ్యాయం చదివితే కనుక, దేవాని కృప చెప్పు నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చెప్పు నన్ను కరుణింపుము, నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలో తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్పి హిమము కన్నా తెల్లగా ఉన్నట్లు నన్ను బాగుపరచుమని చెప్పి దావీదు భక్తుడు ఒక మంచి కీర్తన రాస్తూ ఉంటాడు. నిజమైన పశ్చాత్తాప
విధంగా కలుగుతుందంటే యేసు క్రీస్తు ప్రభుల వైపు నువ్వు తేరి చూచినప్పుడు, నీ అంతరంగిక నేత్రాలు తెరవబడినప్పుడు నిజమైన పశ్చాత్తాపం నీకు కలుగుతుంది. ఇంకా మనం పాపంలోనే జీవిస్తున్నామో లేదు జ్ఞాపకం చేసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 3:23, ఏ భేదం లేదు, అంతటను పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపులే, అందరూ పాపులే, ఏ బాధం లేదు. అదే రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదివితే కనుక, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, పాపం చేయడం వల్ల మానవుడు సంపాదించుకుంది అంటే ఆలోచన చేస్తే కనుక మరణాన్ని మనం సంపాదించుకున్నాం. ఈ మరణం నుంచి తప్పించబడాలంటే మంచు కుమారుడు ఎత్తబడాలి. మంచు కుమారుడు ఎత్తబడినప్పుడు ఆ నేరస్తుడు మంచు కుమారుడు ఎత్తబడిన మంచు కుమారుని చూచినప్పుడు ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది. పశ్చాత్తాపడుతూ రెండో నేరస్తుడు గద్దిస్తున్నాడు, ఇది మనకి తగినదే, మనం నేరం చేసాం, ఈయన ఏ నేరము చేయలేదు, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, ఇప్పటికైనా నువ్వు మారవా అనే గద్దిస్తున్నప్పుడు ఆ రెండో నేరస్తుడు వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక నేరస్తుడు మార్పు చెంది పరివర్తన చెంది పశ్చాత్తాపడి దేవుడు అనుగ్రహించే నిత్య జీవనంలోకి ప్రవేశింపబోతున్నాడు. ఇది రెండో విషయం. మొట్టమొదటి విషయం విశ్వాసాన్ని ఎంచుకున్నాడు. రెండో విషయం పశ్చాత్తాపడ్డాడు. మూడో విషయం, ఇప్పుడు ఈయన పశ్చాత్తాపడిన జీవితం ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడని ఆలోచన చేస్తుంది కనుక రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, ఏ విధంగా మనం రక్షింపబడతాం. 10:9, యేసు ప్రభువని నోటితో ఒప్పుకున్నాడు. నేరస్తుడు కూడా యేసు క్రీస్తు నిజమైన ప్రభువు, నిజమైన యూదుల రాజు, నిజమైన రక్షకుడు అని చెప్పి తన నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన రక్షింపబడ్డాడు. అదే అధ్యాయం 13వ వచనం చదవండి. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు కూడా రక్షణ పొందుకుంటారు. దొంగ ఆ నేరస్తుల్లో ఒక నేరస్తుడు యేసు క్రీస్తు నిజమైన ప్రభు అని గ్రహించాడు కాబట్టి రక్షింపబడ్డాడు. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయబట్టి రక్షింపబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా మన దైనందిన జీవితంలో కానీ మన జీవితం అంతట్లో కానీ ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తుంటే, యేసు క్రీస్తు నామం పేరట అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రార్థన చివరిలో యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనమందరం రక్షింపబడుతున్న వారమే. ఈ రక్షణ పొందుకున్న నీవు నేను నార్మల్గా ఉంటున్నాం కాదనట్లేదు. కానీ మూడవదిగా హీ హ్యాస్ చూజెన్ ఎటర్నల్ లైఫ్. తన నిత్య జీవనంలోకి అడుగు పెట్టడానికి తన యొక్క గమ్యం, ఒక గోల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండాడు. చాలండి. చూడండి, దొంగకి ఒక రాజ్యంతో ఈయన తిరిగి రాబోతున్నాడు అని ముందుగానే తెలుసు. అందుకనే తన యొక్క గోల్ని మారిపోయింది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, తను పశ్చాత్తాపడిన తర్వాత తనలో పరివర్తన మొదలైన తర్వాత ఈ నిజంగా యూదుల రాజు, ఈయన ఒక రాజ్యంతో రాబోతున్నాడు. ఆ రాజ్యంలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అడిగిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను. అందుకు ఆయన ఇచ్చిన సమాధానం మనం చదువుకున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పిన మాట. అంటే రక్షింపబడిన మనం కూడా పరదేశంలోకి వెళ్ళాలంటే, పరలోకాన్ని పట్టడానికి మనం వెళ్ళాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 చదివితే కనుక, మీ హృదయాన్ని కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు కలవు, లేని నేను మీతో చెప్పదును. నేను మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. నేను తిరిగి మరలా వచ్చి నిరుడు స్థలంలో వీరుని ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పి చక్కటి వాగ్దానం దేవుడు ఇస్తున్నట్టు బిడ్డలారా, మన గమ్యం ఏమై ఉంది? అబ్రహాము పునాదులుగా ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు, విశ్వాసం బట్టి మాత్రమే ఎదురు చూస్తున్నాడు. మనం ఇటువంటి ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే మనం ఏం చేయాలంటే కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20,
మన పౌరస్థితి అంటే మన యొక్క ఆధార్ కార్డు, అంటే మనం ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం క్రీస్తు యొక్క దేవుని బిడ్డలం కాబట్టి, యేసు క్రీస్తు యొక్క రాజ్యంలోకి వారసులంగా చేయబడ్డాం కాబట్టి, అంటే అక్కడున్న మన పౌరస్థితి మనం భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. మనం మన ఆధార్ కార్డులని ఇక్కడ ఉన్నప్పుడు పొందుకుంటున్నాం, కానీ పరలోక పట్టణానికి వెళ్ళాలంటే నువ్వు ఒక టికెట్ సంపాదించుకోవాలనుకుంటే కనుక నువ్వు ఇక్కడే ప్రిపేర్ అవ్వాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివితే కనుక అక్కడ చాలా స్పష్టంగా మనం ఏం చేయాలో అర్థమవుతుంది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరమవును. శరీర సంబంధమైన సాధకం అంటే మనం చేసే ఎక్సర్సైజెస్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంటేక్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మనకు కొంచెం మట్టుకు మన ప్రాణాన్ని తెప్పరెప్పలు చేస్తుంది, కాదంటలేదు. కాకపోతే తర్వాత చదవండి, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే ఒక జీవం ఉంది, ఆ జీవం విషయంలో కూడా నీకు సహాయపడుతుంది. నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు పరలోక పట్టణంలోకి చేర్చబడాలి, నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే కనుక దైవభక్తిలో నువ్వు ఉండాలి. ఈ దైవభక్తిలో ఉన్నప్పుడు అది దైవభక్తి అనేది ఇప్పుడు మనం జీవిస్తున్న విషయంలోనే కాదు, మనకు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యస్థానంలోకి నువ్వు వెళ్ళాలి. ఆ గమ్యస్థానం నువ్వు పొందుకోవాలనుకుంటే కనుక నీకు దైవభక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జీవం ఒకటే కాదు, కానీ రాబో జీవం విషయంలో కూడా అది నీకు సహాయపడుతుంది. ప్రియ దేవుడి సంగమా, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది, దొంగ విశ్వాసాన్ని ఎంచుకున్నాడు, ఒక దొంగ తిరస్కరించేశాడు. ఆ విశ్వాసాన్ని ఎంచుకున్న దొంగ రక్షింపబడ్డాడు, అంటే ఆయన పశ్చాత్తాపడి రక్షణలోనికి వచ్చాడు. మూడవదిగా ఆ దొంగకి గమ్యం ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు, అనగా ఆ గమ్యం చేరిన దొంగ ఆ గమ్యానికి ఏ విధంగా వెళ్ళాలో ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాడు. మరి నీవు నేను రక్షింపబడ్డాం కాదంటలేదు, విశ్వసించాం కాదంటలేదు, విశ్వసించి నీ యొక్క ప్రతి ఒక్క పాపాలను ఒప్పుకున్నాం కాదంటలేదు. దొంగ శిలువ మానుపైన యేసు వైపు చూచి ఈ విధంగా తన పశ్చాత్తాపాన్ని పెట్టుకున్నాడో మనం కూడా ఆ విధంగా పశ్చాత్తాపడితే కనుక మనకు కూడా ఒక గమ్యం నిర్దేశించబడింది. ఆ గమ్యంలోనికి ఒకవేళ మనం చేర్చబడాలనుకుంటే కనుక ఇంకా నీకు ఒక గమ్యం కోసం నువ్వు ఇంకా పోరాటలేదేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 చదివితే కనుక మనం ఒక పందెంలో ఉన్నాం, ఆ పందెంతో ఓపికతో పరిగెట్టాలని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఆయన కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు గమ్యం చేరుకోవాలంటే ఓపికతో పరిగెట్టాలి. ఒకవేళ ప్రకటన గ్రంథం 4:3-20 ప్రకారం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు ఇంకా నీ యొద్ద ఉండి నీ తలుపు తడుతున్నాడు. ఒకసారి తీసిన చదవండి. ప్రకటన 3:20, ఇదిగో ఈ తలుపు వద్ద నుంచి తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతనును భోజనము చేయదము. ఎవరైనా నా స్వరము విని తలుపు తీస్తే వస్తాడు దేవుడు, తీయకుండా మూసేస్తే ఆయన రాడు. ప్రియదేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నేరస్తుడు తలుపు తీశాడు, గమ్యం ఏంటో తెలుసుకున్నాడు, ఆ గమ్యంలో ప్రవేశపెట్టబడ్డాడు. మనం గమ్యం తెలుసుకుని ఉన్నాం, కానీ తలుపు తీయకుండా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. తలుపు తీస్తే నీ గమ్యం నిర్దేశించబడుతుంది. ఆ దైవభక్తి ఇప్పటి విషయంలో మాత్రమే కాదు, రాబోయే జీవం విషయంలో కూడా నిన్ను ఆయత్తపరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహాను 14లో చెప్పిన రీతిగా మీరు నిత్య జీవం పొందాలని ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చి మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలంలో మీరును ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు కలిసి భోజనం చేయాలనుకుంటే కనుక ఇప్పుడు మీ హృదయంలో ఉన్న అంతరంగిక నేత్రాలు తెరచబడి గమ్యం వైపు అడుగులే అని చెప్పి ప్రభు గారిని మనం చేస్తున్నాను. 3 విషయాలు చెప్పాను. దొంగ విశ్వాసాన్ని ఎంచుకున్నాడు,
ఆ నేరస్తుడు పశ్చాత్తాపడ్డాడు. నేరస్తుడు పశ్చాత్తాపడటం వల్ల గమ్యానికి దగ్గరయ్యాడు. మనం కూడా ఇంకా పశ్చాత్తాపడలేకపోతే, ఇంకా పాప జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే, ఇంకా పాపపు అంధకారంలో నువ్వు జీవిస్తూ ఉంటే కనుక దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక పిలుపునిస్తున్నాడు. ఇంకా నీ గమ్యం డిసైడ్ అవ్వలేకపోతే కనుక ఈరోజు ఒకసారి గమ్యం గురించి ఆలోచించు. ఆ గమ్యంలో నేను ప్రవేశపెట్టడానికి దేవుడు అటు కృప మనందరికీ దయచేయను గాక.